నమస్తే, నేను మీ సరిత. వెల్కమ్ టు ఆసమ్ స్టార్స్. ఇక్కడ పొద్దున్నే పూలు తెంపుకుంటున్నాను. కనకంబరాలు చాలా పూసాయి. ఈ పూలు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా తెంపి మాల కిందల్ని నేను తల్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ పూజ వచ్చేసి చక్రం పూలతో పూజ అయితే పూర్తి చేసేసుకున్నా. ముందు రోజు మార్కెట్కి వెళ్ళి నేను 10 డేస్కి సరిపడా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తీసుకొచ్చుకున్నాను. నాకు మార్కెట్ దూరం ఉంటుంది కాబట్టి నేను 10 డేస్కి సరిపడా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చుకుంటాను. నాకు 10 డేస్ వరకు వెజిటేబుల్స్ ఖరాబ్ కాకుండా, ఆకుకూరలు ఖరాబ్ కాకుండా, ఫ్రూట్స్ ఖరాబ్ కాకుండా నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను, ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎలా స్టోర్ చేసి పెట్టుకుంటాను అనేది మీతో షేర్ చేసుకోవాలని ఒక చిన్న వ్లాగ్. ఇక్కడ వచ్చేసి ఆకుకూరను క్లీన్ చేసుకుంటున్నాను, గోంగూర ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అనేది. ఆకుకూరలు వచ్చేసి మనము తీసుకొచ్చినాక నెక్స్ట్ డే కానీ కుక్ చేసుకోవాలి. లేదంటే అలా ఉంచామనుకోండి వాడిపోతాయి, లేదంటే మురిగిపోతాయి. సో అలా కాకుండా గోంగూరని తెంపి వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి ఒక 4-5 సార్లు వాష్ చేసుకుంటున్నాను. ఆకుకూరల పైన సన్నటి మట్టి ఉంటుంది. సో ఒక 4-5 సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ అంతా పోయే వరకు ఉంచి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైన గోంగూరను ఇట్లా ఆరబెట్టేసుకుంటున్నా. అన్ని ఆకుకూరలు ఇలాగే సాల్ట్ వేసి కడుక్కొని ఇలా ఒక క్లాత్ పైన ఆరబెట్టేసుకుంటాను. ఇలా గోంగూర ఇలా డ్రై అయిపోతుందండి. వాటర్ లేకుండా ఇలా డ్రై అయిపోవాలి. ఏ ఆకుకూర అయినా ఇలా డ్రై అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఆకుకూర డ్రై అయిపోయింది కదా, ఇప్పుడు బాండి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి గోంగూరను వేసుకుంటున్నా. ఈ గోంగూర తొందరగా మగ్గిపోతుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసినామంటే ఇలా గోంగూర మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత మనకు ఈ గోంగూరకు సరిపడా సాల్ట్ని వేసి మంచిగా దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా దగ్గరికి ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి ఎత్తి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంకా నాకు కావలసినప్పుడు తీసి కుక్ చేసుకుంటాను. సో గోంగూరనైతే ఇలా వాష్ చేసి ఇలా కుక్ చేసి పెట్టుకుంటానండి. ఉంటుంది 15 డేస్ వరకు ఉంటుంది. ఇది వచ్చేసి మెంతెం కూర కూడా తెంపేసి సాల్ట్ వాటర్లో ఒక 4-5 సార్లు వాష్ చేసుకొని వాటర్ అంతా పోయే వరకు ఉంచి ఇలా క్లాత్ పైన ఆరేసుకొని పెట్టేసుకుంటాను. 2 డేస్ ఆరనివ్వాలండి నీడలో. ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఇలా బాటిల్లో తీసి పెట్టుకుంటాను. సో నేను కుక్ చేసుకున్నప్పుడు మెంతెం కూరను కుక్ చేసుకోవాలన్నప్పుడు కొంచెం గోరువెచ్చని నీటిలో ఈ డ్రై అయిన మెంతెం కూరను వేస్తే ఇలాగ మళ్ళీ మనకు గ్రీన్ లీఫ్ లాగా వస్తుంది. సో ఖరాబ్ అవ్వదండి. సో మెంతెం కూరనైతే ఇలాగా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. నాకు 10 డేస్ వరకు కూడా వస్తుంది. తర్వాత వచ్చేసి కొత్తిమీర వచ్చేసి తొందరగా వాడిపోతుంది కదా. వేర్లు కట్ చేసి పెట్టుకొని దీంట్లో సన్నని గడ్డి, ఇంకా వేరే ఆకుకూరలు ఏమన్నా వస్తే క్లీన్ చేసుకుంటాను. చేసిన తర్వాత సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఉప్పు వాటర్లో కడిగి ఒక 4-5 సార్లు కడిగి మట్టి ఎంత పోయే వరకు కడిగి నీడలో ఆరబెట్టేసుకొని అదే రోజు ఆరిన తర్వాత న్యూస్ పేపర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. 10 డేస్ వరకు ఉంటుంది నాకు. ఇది వచ్చేసి ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ కూడా మగ్గడానికి కెమికల్స్ చల్లి పెడతారు కదా. సో వాటర్లో సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ వరకు నాననిస్తాను. నానిన తర్వాత మంచిగా రాసి ఇలా కడుక్కుంటాను. కడిగి సేమ్ అలాగే వాటర్ పోయే వరకు ఉంచి క్లాత్ పైన సపరేట్ చేసి తడి లేకుండా తూర్చి డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ నేను కవర్లో పెట్టేసాను అనుకోండి, స్టీమ్ లాగా చేరి తడి పోయి మళ్ళీ అవి ఖరాబ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకే నేను డైరెక్ట్ పెట్టేస్తాను ఫ్రిడ్జ్లోనే. ఇంకా డైరెక్ట్ తీసి తినేటట్టుగా ఉంటుంది. ఇలా వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇలాగా క్లీన్ చేసి పెట్టుకుంటాను. సో ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకు 10 డేస్ వరకైనా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. సో ఇక్కడ పొప్పడి పండు కూడా అలాగే అండి. పొప్పడి పండు పైన కొంచెం సాల్ట్ వేసి ఇలా రాసి కడిగి తడి లేకుండా తూర్చి న్యూస్ పేపర్లో కట్టి పెట్టేస్తాను. సో ఖరాబ్ కాకుండా ఉంటుంది. సో ఇక్కడ వెజిటేబుల్స్ కూడా ఇలాగే సాల్ట్ వేసి కడిగి పెట్టేస్తాను. టమాటాలు అయితే ఒక ట్రేలో వేసి పెడతానండి. ఒకదాని మీద ఒకటి ఉంటే మళ్ళీ పగిలిపోయి ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. ఇలా అండి నేను 10 డేస్కి కూరగాయలు ఇలా
క్లీన్ చేసి ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను, ఇలా ప్లాన్ చేసి పెట్టుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇలా మంచి మంచి టిప్స్తో, మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.